ఎప్పుడైనా భారతి గారిని కలిసారా? కలిసానండి. ఓకే. ఎలా ఉంటుంది తనతో మీ పరిచయం ఏ విధంగా ఉంది? ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హర్ అండి. షీ ఈజ్ సచ్ అ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు ఇంత సింపుల్గా ఉండే మనిషిని మీరు ఎక్కడ కూడా చూసుండరు. జగన్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీస్? లవ్ ఫర్ ద పీపుల్. గుడ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ అ గ్రేట్ లీడర్ అండి. మన లీడర్ ఎంత మంచిగా మనుషుల గురించి ఆలోచిస్తారో మన గవర్నమెంట్ అంతే స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మనం ఎకనామిక్ డెవలప్మెంట్, ఏదైనా డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్స్, ఇట్స్ నాట్ జస్ట్ సిటీ వైడ్ డెవలప్మెంట్. బేసిక్ మన బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళని ఎలాగ రేస్ చేపించాలి, ఇవన్నీ కింద నుంచి స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. మనకి బేసిక్స్ ఫౌండేషన్స్ సరిగా లేనప్పుడు పైన మనం ఎన్ని మిద్దెలు కట్టినా కూడా నిలిచేది కాదు. అది జగన్ గారు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అందరి వెల్ఫేర్ కోరుకునేవారు. విజయసాయి రెడ్డి గారి పేరులో విజయం ఉంది కదా, బట్ రియల్ లైఫ్లో తన సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మై మదర్ అండి. మీరు బాగా తీసుకురైతే. షీ హ్యాస్ బిన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అసలు ఓకే. నెమ్మదిగా మాట్లాడకుండా సైలెంట్గా షాడోగా వెనకాల ఉంటూ అసలు ఏది అడగకుండా ఏది అడ్డం పడకుండా, అంత సపోర్ట్ కన్నా ఒక మనిషికి ఏం కావాల్సి ఉంటుంది? రైట్. మీ వెనక 3 ఫోటోలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాండింగ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ని విజయసాయి రెడ్డి గారు అత్యంత ఫ్యామిలీకి ఆప్తులుగా ముద్రపడిన వ్యక్తి. వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు అంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తూ ఉంటాయి కదా, మీకేమనిపిస్తూ ఉంటుంది వాళ్ళ బాండింగ్ చూస్తే? ఒక ఫ్యామిలీకి లాయల్గా ఉండడం ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాట్ ఆల్ అండి. ఎందుకు అందరు అలాగ అనుకుంటారో నాకు తెలీదు. నాకంత వయసు ఎక్స్పీరియన్స్ రెండూ కూడా లేదు. వైఎస్ఆర్ గారి కుటుంబం మీద నాన్నగారికి అపారమైన ప్రేమ, లవ్, రెస్పెక్ట్ చాలా ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతుంది అని నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఆ కుటుంబంలో ఏం ఎక్కువగా నచ్చింది అంటే బికాజ్ చాలామందికి ప్రొఫెషనల్ రిలేషన్స్ ఉంటూ ఉంటాయి, బట్ విజయసాయి రెడ్డి గారికి ఫ్యామిలీ బాండింగ్స్, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ సంతోషాల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఆయన ఉన్నారు, వాళ్ళ దుఃఖాల్లో కూడా ఉన్నారు, అండ్ అఫ్కోర్స్ కేసుల విషయంలో కూడా ఈయన కూడా ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. మన అనుకునే మనిషికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఉంటారు కదా. ఎవరైనా సరే నా అనుకునే వాళ్ళు కష్టంలో లేనప్పుడు సుఖంలో ఉండే రైట్ వాళ్ళకి లేదు. అందుకని జగన్ గారు కష్టంలో ఉన్నారు కాబట్టి ఏంటండి, విజయసాయి రెడ్డి గారు జగన్ గారు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు విఎస్ఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి మంచి లైఫ్ తను ఇచ్చారని అంటారా జగన్ గారు? నేను అలాగ అన్నండి. తప్పకుండా జగన్ గారు హీఈస్ అ విక్టర్. ఎప్పుడైనా హీ విల్ ఎమర్జ్ యాజ్ అ విక్టర్, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా. ఓకే. హూ ఈజ్ యువర్ హీరో? మై ఫాదర్, హ్యాండ్స్ డౌన్. ఓకే. సో రేపొద్దున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఏం చెప్తారు? అడ్వాన్స్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే తీసుకుంటాను, ఎందుకంటే ఒకే మాట ఉండాలి కదా. అలాగంటూ ఏం లేదండి. అయితే ఎస్కేప్ అవుతున్నారా? చాలా చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నారు. There are no politicians as such. There are good people and I believe in that. I believe in the good of people. మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి. That is what I believe. రాజశేఖర్ రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా విశ్వాసం, నమ్మకం, విధేయత అని మాట్లాడుతూ ఉంటారు. ట్రస్ట్ పాలిటిక్స్ అండ్ ట్రస్ట్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటారు కదా. మీకు మీ నాన్నగారు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? ఆ ఫ్యామిలీతో చాలా సుదీర్ఘంగా ట్రావెల్ అవుతూ ఉన్న ఫ్యామిలీ మీది. నాన్నగారు ఎప్పుడు నాకు నేర్పించారండి. ఇట్ ఈస్ డిసిప్లిన్, టైమ్ సెన్స్, ఆనెస్టీ. మటీరియలిస్టిక్ థింగ్స్కి
ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. బికాస్ హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనుషులు ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒక థింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మనుషులు నీతో ఎప్పుడూ ఉంటారు. అలాగే నేర్పించారు, మేము కూడా అలాగే సాగుతూ ఉన్నాము. ఎప్పుడు కూడా ఒక లైక్ గర్ల్ యంగ్ ఏజ్లో అన్ని ఆనందాలు చూసేసిన తర్వాత బై ప్రొఫెషన్ అటు సాఫ్ట్వేరో ఐటీయో లేదంటే ఫార్మసీ సైడో జాబ్ చేయాలి, కొన్ని రోజులు లైఫ్ అలా సెటిల్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా. మీకు అట్లా అనిపించలేదా మీ స్టడీస్ అండ్ ఆల్ ఆ టైంలో? నాకు ఆనెస్ట్లీ ఉందండి, అందరికీ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి. కానీ పెళ్లి చేస్తా అలాగేం లేదు. చేస్తానారా, జాబ్ చేస్తానన్నారా? యా, అంటే మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండి. ఏం చేయాలన్నా కూడా కాదనే వ్యక్తి కాదు. కానీ నాకు అన్నిటితో అలాగే సరిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా నేను ఇది చేస్తాను అంటే అస్సలు కాదనరు. నాకు ఆపర్చునిటీ ఇప్పటిదాకా రాలేదు, నేను అలాగంటాను. ఇక్కడ నెల్లూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మీకు తెలిసే ఉండుంటుంది, చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీకి వెళ్ళారు. దెర్ ఈజ్ ఏ నెగిటివ్ వైబ్. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నాయని చాలామంది అనుకోవట్లేదు. ఇక్కడ రియల్ పాలిటిక్స్ని మీరు చూస్తున్నారు కదా, వైసీపీకి నిజంగానే పాజిటివ్గానే అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉంది అని అనుకుంటున్నారా? వై? బికాజ్ యువర్ ఫాదర్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ ఎ ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో మీరు అన్నీ తిరుగుతూ ఉన్నారు కదా, ఏ విధంగా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించిందండి. మనం ఆ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత పీపుల్ లవ్ చూపిస్తారు అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మీరు ఎందుకు ఎండలో తిరుగుతున్నారు, ఎందుకు ఓట్ అడగడానికి వస్తున్నారు, మా ఓట్ మీకే, జగన్ గారి వల్లనే మేము భోంచేస్తున్నాము, మన ఫ్యాన్ కాకపోతే ఇంకా దేనికేస్తాము అని రిటర్న్ నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఒక పెద్దమ్మ, ఒక వృద్ధ మహిళ, ఆమె నిజంగా నన్ను పట్టుకొని, నేను ఓట్ అడిగే ముందరే నన్ను చేతులు పట్టుకొని అమ్మ జగన్ బాబుని ఎలాగైనా గెలిపించు అని రిటర్న్ నాకే క్యాంపెయిన్ చేశారు. అలాంటివి చూస్తే మీకు ఎలాగనిపిస్తుంది? నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. అవునా? ఏడ్చేస్తారా ఈ మధ్యకాలం? ఆల్మోస్ట్. మీరు ప్రచారంకి వెళ్ళి ఏడ్చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్. చెప్పాలైతే ఈ స్టోరీ చెప్పండి. ఎందుకు ఏడ్చారు, ఎప్పుడు ఏడ్చారు? అంత ఎమోషనల్గా ఒక మనిషి మన ఎదురుగా ఉంటే మనకు కూడా అంటే సందర్భం, యూ నరేట్ దట్ సిచ్యువేషన్ ఐఎమ్ ఆస్కింగ్. ఏ ఊర్లో, ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్? ఐ థింక్ దిస్ వాజ్ ఇన్ కోవూరు కాన్స్టిట్యున్సీ. ఓకే. కోవూరులో ఒక పెద్ద ఆవిడ అలా పట్టుకొని ఇలాగ నా చేతులు రెండు పట్టేసుకొని అమ్మ జగన్ బాబుని ఎలాగైనా గెలిపించండి అంటే, అమ్మ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మన జగన్ గారే వస్తారు. రిటర్న్ క్యాంపెయిన్ నాకే చేస్తే నేను ఐ థింక్ మీరు ఆ నిమిషంలో చాలా ఎమోషనల్ అయ్యాను. బట్ ఇట్ షోస్ ద లవ్ ద పీపుల్ హ్యావ్ ఫర్ ద లీడర్. ఓకే. మీరు వెళ్తున్నప్పుడు చాలామంది మహిళల్ని కలుస్తూ ఉన్నారు కదా, ఉమెన్ సెక్టార్లో ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్ని, అన్ని ఏజ్ గ్రూప్స్ని మీరు టచ్ చేస్తున్నారు కదా. ఎక్కువగా ఏ పథకం గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏ పథకం గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు? వై? బికాజ్ దాదాపు 100 సంక్షేమ పథకాలు అన్నారు, 90% కంప్లీట్ అన్నారు. అందులో ఎక్కువగా మీ దృష్టికి వస్తున్న సంక్షేమ పథకం పేరు? ఎవ్రీ స్కీమ్ అందరికీ, ప్రతి ఒక్క వర్గానికి సరిగా అందేలాగా మనం డిజైన్ చేసున్నారండి. అది అమ్మ ఒడి కానివ్వండి, మనం పుట్టినప్పటి నుంచి వృద్ధ వయసు దాకా సపోర్ట్ ఉండేలాగా ఎవ్రీ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. అది అమ్మ ఒడి కానివ్వండి, లేదా జైవిడి కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఎన్ని పథకాలు ఉన్నాయంటే మనకి ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం బాధపడకుండా, మనం డబ్బుల గురించి కష్టపడకుండా, ఆలోచించకుండా మనం ఒక స్కీమ్ రిలీజ్ చేస్తున్నాము. అండ్ మీకు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు ఆ స్టేజ్లో బాగా పనికొచ్చేది మీకు అందుతూ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.